Next concept, understanding of the income tax law. Income tax law. లా అన్న యాక్ట్ అన్న ఒక్కటేనా? లా అన్న యాక్ట్ అన్న ఒక్కటేనా? ద ఆన్సర్ ఈస్ నో. లా వేరు, యాక్ట్ వేరు. లా అండ్ యాక్ట్ బోత్ ఆర్ నాట్ సేమ్. లా అనేది ఒక బ్రాడ్ టర్మ్, యాక్ట్ అనేది దాంట్లో ఒక భాగం. యాక్ట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ది లా. యాక్ట్తో పాటుగా ఒక లాలో రూల్స్ ఉంటాయి, అలాగే నోటిఫికేషన్స్ ఉంటాయి, అలాగే సర్క్యులర్స్ కూడా ఉంటాయి, ఫైనల్లీ జుడిషియల్ అనౌన్స్మెంట్స్ కూడా ఉంటాయి. జుడిషియల్ అనౌన్స్మెంట్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కలిపితేనే లా. ఓన్లీ యాక్ట్నే లా అని పిలవకూడదు. సో ఇవన్నీ కలిస్తేనే లా. ఏ లా అయినా అంతే. ఇన్కమ్ ట్యాక్స్ లా కనుక తీసుకుంటే దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ 1962 ఉంటాయి, ఇన్కమ్ ట్యాక్స్ నోటిఫికేషన్స్ ఉంటాయి, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ సర్క్యులర్స్ ఉంటాయి, అలాగే జుడిషియల్ అనౌన్స్మెంట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఉంటాయి. సో ఒక లాని మీరు స్టడీ చేయాలి అంటే ఓన్లీ యాక్ట్ చదివితే సరిపోదు. యాక్ట్తో పాటుగా ఇవన్నీ కూడా మీరు పూర్తిగా స్టడీ చేస్తేనే దెన్ ఆ లా మీద మీకు పట్టు వచ్చినట్లు. సిఏ ఇంటర్లో కానీ సిఏ ఫైనల్లో కానీ మనం ఓన్లీ యాక్ట్నే చదవం, యాక్ట్తో పాటుగా వీటన్నిటినీ స్టడీ చేస్తాం. అంటే అవర్ సిలబస్ ఇంక్లూడ్స్ ద ఇన్కమ్ ట్యాక్స్ లా, నాట్ ఓన్లీ ద యాక్ట్. సో వీటన్నిటి గురించి బ్రీఫ్గా 1 by 1 ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ ఈస్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. వెరీ పాపులర్ యాక్ట్, ప్రపంచంలోనే చాలా పాపులర్ యాక్ట్ ఇది. ఎందుకంటే 140 కోట్ల పాపులేషన్ ఉన్న భారతదేశంలో సెంట్రల్ గవర్నమెంట్కి చాలా ఎక్కువ రెవెన్యూ ఇచ్చేటటువంటి చట్టం ఇది. కోట్ల కొద్ది రెవెన్యూ సెంట్రల్ గవర్నమెంట్కి ప్రతి సంవత్సరం ఈ యాక్ట్ ద్వారానే వస్తుంది. ఈ యాక్ట్లో మొత్తం 23 చాప్టర్స్ ఉన్నాయి, 23 చాప్టర్స్. అంటే ఈ యాక్ట్ని 23 చాప్టర్స్గా డివైడ్ చేశారు. ఈ 23 చాప్టర్స్ మీద కలిపి 298 సెక్షన్స్ ఉన్నాయి, 298 సెక్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్క చాప్టర్కి ఒక్కొక్క హెడ్డింగ్ ఇవ్వటం జరిగింది. ఒక్కొక్క చాప్టర్కి ఒక్కొక్క హెడ్డింగ్ ఇవ్వటం జరిగింది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చాప్టర్ యొక్క హెడ్డింగ్ ప్రిలిమినరీ. ఈ చాప్టర్లో, ఈ ప్రిలిమినరీ అనే చాప్టర్లో కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. సెక్షన్ 1 నుంచి సెక్షన్ 3 వరకు ఉన్నాయి. అలాగే నెక్స్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్, దీనికి ఒక హెడ్డింగ్ ఉంది. దీని పేరు బేసిస్ ఆఫ్ చార్జ్. బేసిస్ ఆఫ్ చార్జ్. ఈ చాప్టర్లో కూడా కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. సెక్షన్ 4 టు సెక్షన్ 9A వరకు ఉన్నాయి. ఇలా 23 చాప్టర్స్కి 23 హెడ్డింగ్స్ ఉన్నాయి. ప్రతి చాప్టర్లోనూ కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. మళ్ళీ కొన్ని చాప్టర్స్లో డివిజన్స్ ఉన్నాయి, సబ్ డివిజన్స్ ఉన్నాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ చాప్టర్ నెంబర్ 4, దీని హెడ్డింగ్ కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్. కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్. ఈ చాప్టర్లో చాలా సబ్ డివిజన్స్ ఉన్నాయి. ఒక్కొక్క సబ్ డివిజన్కి ఒక్కొక్క సబ్ హెడ్డింగ్ ఇవ్వటం జరిగింది. సే ఫర్ ఎగ్జాంపుల్ సబ్ హెడ్డింగ్ ఏ, ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్. అలాగే సబ్ హెడ్డింగ్ బి, ఇప్పుడు ఇది లేదు, తీసేశారు, ఒమిటెడ్. అలాగే సబ్ హెడ్డింగ్ సి, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. సబ్ హెడ్డింగ్ డి, ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. సబ్ హెడ్డింగ్ ఈ, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్. అలాగే సబ్ హెడ్డింగ్ ఎఫ్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఇలా కొన్ని చాప్టర్స్ ని ఫర్దర్ గా సబ్ డివైడ్ చేశారు. ఒక్కొక్క సబ్ డివిజన్ కి ఒక్కొక్క సబ్ హెడ్డింగ్ ఇచ్చారు. ఒక పర్టిక్యులర్ సబ్ హెడ్డింగ్ ఆ చాప్టర్ లో ఉన్నటువంటి ఒక పర్టిక్యులర్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తుంది.
సాలరీస్ అనే సబ్ హెడింగ్ ఈ చాప్టర్ నెంబర్ 4 లో ఉన్నటువంటి ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్ అనే పాయింట్ గురించి డిస్కస్ చేస్తుంది. సో ఇలా మొత్తం 23 చాప్టర్స్ లో 298 సెక్షన్స్ ని డిస్ట్రిబ్యూట్ చేసి ఇచ్చారు. ఈ 23 చాప్టర్స్ తో పాటుగా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో ఒక 14 షెడ్యూల్స్ కూడా ఉన్నాయి. 14 షెడ్యూల్స్. ఈ 23 చాప్టర్స్ ని అలాగే 14 షెడ్యూల్స్ ని 298 సెక్షన్స్ ని అలాగే 14 షెడ్యూల్స్ ని కూడా మనం సిఏ ఇంటర్ అండ్ సిఏ ఫైనల్లో పూర్తిగా చదువుతాం. సో రిమెంబర్, ఈ సెక్షన్స్ అన్నిటి మీద మనకి పూర్తిగా పట్టు రావాల్సిందే. సార్ అసలు ఈ యాక్ట్ లో ఏముంటాయి సార్? ఏముంటదంటే ఇన్కమ్ ట్యాక్స్ ని వేసేది ఇన్కమ్ మీద, ఆ ఇన్కమ్ ని ఎలా లెక్క కట్టాలి లేదా ఇన్కమ్ ట్యాక్స్ ని ఎలా లెక్క కట్టాలి, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ ఎవరు, ఆ అథారిటీస్ కి ఉండే పవర్స్ ఏమిటి, ఈ ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో మనకి డిపార్ట్మెంట్ కి ఏమైనా డిస్ప్యూట్స్ వస్తే ఆ డిస్ప్యూట్స్ ని ఎలా రిజాల్వ్ చేసుకోవాలి, అప్పీల్స్, ఇలాంటి ప్రతి పాయింట్ ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించినటువంటి ప్రతి రూల్ అండ్ ప్రతి రెగ్యులేషన్ ఈ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో సెక్షన్స్ రూపంలో క్లియర్ గా చెప్పడం జరిగింది. నా ఈ సెక్షన్స్ యొక్క ఫ్రేమ్వర్క్ ఎలా ఉంటుందో అది కూడా ఒక్కసారి చూద్దాం. జనరలీ ఒక సెక్షన్ లో చాలా పాయింట్స్ ఉంటాయి, చాలా పార్ట్స్ ఉంటాయి. పాయింట్ 1, పాయింట్ 2, పాయింట్ 3 ఇలా. ఈ పాయింట్స్ ని మనం ఎయిదర్ క్లాజెస్ అని పిలుస్తాం లేదా సబ్ సెక్షన్స్ అని పిలుస్తాం. క్లాజెస్ వేరు, సబ్ సెక్షన్స్ వేరు. ఎప్పుడైతే ఒక పాయింట్ కి ఇంకొక పాయింట్ కి ఎలాంటి సంబంధం ఉండదో, ఎప్పుడైతే ఒక పాయింట్ ఇంకొక పాయింట్ పూర్తిగా ఇండిపెండెంట్ గా ఉంటాయో దెన్ ఆ పాయింట్స్ ని, ఆ పార్ట్స్ ని క్లాజెస్ అని పిలుస్తాం. అలా కాకుండా ఒక పాయింట్ మీద ఇంకొక పాయింట్ డిపెండ్ అయి ఉంటే ఆ రెండు పాయింట్స్ ని కలిపి చదివితేనే సెక్షన్ కంప్లీట్ అవుతుంది అంటే దెన్ ఆ పాయింట్స్ ని సబ్ సెక్షన్స్ అని పిలుస్తాం. క్లాజెస్ ఆర్ ఇండిపెండెంట్ టు ఈచ్ అదర్, సబ్ సెక్షన్స్ ఆర్ డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్. సో ఈ రెండిటి యొక్క డిఫరెన్స్ ని మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వాడుక భాషలో చెప్పాలి అంటే ఒక అపార్ట్మెంట్ లో సే ఫర్ ఎగ్జాంపుల్ 30 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఒక ఫ్యామిలీకి ఇంకొక ఫ్యామిలీకి ఎలాంటి సంబంధం ఉండదు, కానీ అన్నీ ఒకే అపార్ట్మెంట్ లో ఉంటాయి. ఆ ఫ్యామిలీస్ లాంటివే క్లాజెస్. అలా కాకుండా ఒక ఫ్యామిలీని తీసుకోండి, ఆ ఫ్యామిలీలో మెంబర్స్ ఉంటారు, ఒక 4 ఫ్యామిలీ మెంబర్స్. వీళ్ళందరినీ కలిపితేనే అది ఒక ఫ్యామిలీ అవుతుంది. ఒక్కొక్క మెంబర్కి ఇంకొక మెంబర్ తోటి పూర్తిగా డిపెండెన్సీ ఉంటుంది. అలాంటి ఫ్యామిలీ మెంబర్స్ లాంటివే సబ్ సెక్షన్స్ అనేవి. నెక్స్ట్, క్లాజెస్ సబ్ సెక్షన్స్ తో పాటుగా కొన్ని సెక్షన్స్ కి ప్రావిజోస్ ఉంటాయి, అలాగే ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉంటాయి. ప్రావిజో అంటే ఏమిటి సార్? ఎక్స్ప్లెనేషన్ అంటే ఏమిటి సార్? సింపుల్. ఈ సెక్షన్ ఏ ఏ కేసెస్ లో అప్లై అవ్వదు, పొరపాటున అప్లై అయినా ఏ కండిషన్స్ కి లోబడి ఆ సెక్షన్ అప్లై అవుతుంది, లిమిటేషన్స్ అండ్ కండిషన్స్ కనుక చెప్తే ఒక సెక్షన్ కి ఆ లిమిటేషన్స్ అండ్ కండిషన్స్ ఉన్న పాయింట్ ని ప్రావిజో అని పిలుస్తారు. ప్రావిజో అంటే నథింగ్ బట్ లిమిటేషన్స్ అండ్ కండిషన్స్ టు ఏ పర్టికులర్ సెక్షన్. ఎక్స్ప్లెనేషన్ అంటే సెక్షన్ లో ఉన్నటువంటి కంటెంట్ గురించి ఇంకొంచెం క్లారిఫికేషన్ సపరేట్ గా ఇస్తే దెన్ ఆ క్లారిఫికేషన్ ని ఎక్స్ప్లెనేషన్ అని పిలుస్తారు. ప్రావిజో అంటే లిమిటేషన్స్ అండ్ కండిషన్స్, ఎక్స్ప్లెనేషన్ అంటే క్లారిఫికేషన్స్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రావిజో అనేది ఫాదర్ లాంటిది. ఇక్కడికి వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, వెళ్ళినా ఈ డ్రెస్ వేసుకుని వెళ్ళు, చాలా కండిషన్స్ పెడతారు, అలాగే చాలా లిమిట్స్ పెడతారు. అలాంటి ఫాదర్ లాంటిదే ఈ ప్రావిజో అనేది. ఎక్స్ప్లెనేషన్ అనేది మదర్ లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫాదర్ అంటే మీకు భయం. నెక్స్ట్ వీక్ నేను ఢిల్లీ వెళ్తున్నాను అని ఒక్క మాట పొడి పొడిగా ఆయనకి చెప్తారు. ఆయన వెంటనే క్వశ్చన్స్ అడగటం స్టార్ట్ చేస్తారు. ఎందుకు వెళ్తున్నావు, ఎవరితో వెళ్తున్నావు, ఇప్పుడు అవసరమా? వాటన్నిటికీ ఆన్సర్ చెప్పే ధైర్యం మనకి జనరల్గా ఉండదు.
అలాంటి సందర్భాలలో మన తరపున అమ్మ వకాల్తా తీసుకుంటుంది. నాన్నకి అర్థమయ్యేటట్లుగా ప్రశాంతంగా ఆయనకి క్లారిఫికేషన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో అలాంటి అమ్మ లాంటిదే ఎక్స్ప్లెనేషన్, నాన్న లాంటిది ప్రావిషో. ఈ మధ్య ఈ పాయింట్స్ మీద కూడా క్వశ్చన్స్ వేస్తున్నారు. సో ప్రతి దాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఈ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అనేది 1/4/1962 నుంచి ఇండియాలో అప్లికబిలిటీలోకి వచ్చింది. ఈ యాక్ట్ భారతదేశం మొత్తానికి అప్లై అవుతుంది, ఇంక్లూడింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్. దిస్ ఇస్ వాట్ యాజ్ పర్ సెక్షన్ నెంబర్ 1 ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. ఈ యాక్ట్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని బైండ్ చేస్తుంది. దిస్ యాక్ట్ ఈస్ బైండింగ్ ఆన్ ఎవ్రీ పర్సన్ ఇన్ ఇండియా. నీకు నచ్చినా నచ్చకపోయినా ఈ యాక్ట్ ని ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే. అండ్ ఈ యాక్ట్ లో ఎలాంటి మోడిఫికేషన్స్ చేయాలన్నా, ఎలాంటి చేంజెస్ చేయాలన్నా యూనియన్ లిస్ట్ ఎంట్రీ కాబట్టి పార్లమెంట్ మాత్రమే ఈ యాక్ట్ లో అమెండ్మెంట్స్ చేయగలదు. రిమెంబర్ దిస్ పాయింట్. దిస్ యాక్ట్ ఈస్ బైండింగ్ ఆన్ ఎవ్రీ పర్సన్ ఇన్ ఇండియా అండ్ ఎనీ అమెండ్మెంట్ ఇన్ దిస్ యాక్ట్ can be done only by the parliament because this is a union list entry. Next, income tax rules గురించి చూద్దాం. ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ 1962. జనరల్లీ ఒక ఫ్యామిలీలో కోడ్ ఆఫ్ కండక్ట్ ని ఫాదరే నిర్ణయిస్తాడు. కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ప్రవర్తన నియమావళి. ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ పొద్దున్నే ఎన్నింటికి నిద్ర లేవాలి? సే ఫర్ ఎగ్జాంపుల్ 5 o'clock నిద్ర లేవాలి. 6 స్నానాలు ఇతర కార్యక్రమాలు పూర్తి చేసుకొని 6:15 పూజా గదిలోకి ప్రేయర్కి రావాలి. ఇలా ప్రవర్తన నియమావళిని, కోడ్ ఆఫ్ కండక్ట్ ని ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఆ ఫ్యామిలీ హెడ్ ఫాదర్ నిర్ణయిస్తాడు. కాకపోతే ఒక అందమైన కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటే ప్రయోజనం లేదు. ఆ కోడ్ ఆఫ్ కండక్ట్ ని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పాటించాలి. అలా పాటిస్తేనే ఆ కోడ్ ఆఫ్ కండక్ట్ కి ఒక అర్థం. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దాన్ని పాటించేలా చేసేటటువంటి బాధ్యత మదర్ కి ఇస్తాడు ఫాదర్. అంటే ఆ కోడ్ ఆఫ్ కండక్ట్ ని గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేసే బాధ్యతని మదర్ కి అప్పగిస్తాడు. మదరే చూస్తుంది పొద్దున్న 5 అందరూ నిద్ర లేచారా లేదా, లెగవకపోతే వెళ్ళి లేపుతుంది. 6:15 పూజా గదిలోకి వచ్చారా లేదా, వచ్చేదాకా వెంట పడుతుంది. సో ఇలా ఆ కోడ్ ఆఫ్ కండక్ట్ ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత తల్లికి ఇస్తారు. కోడ్ ఆఫ్ కండక్ట్ లాంటిదే ఒక యాక్ట్ కూడా. ఒక అందమైన యాక్ట్ ఉంటే సరిపోదు. ఆ యాక్ట్ ని గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చెయ్యగలిగితేనే ఆ యాక్ట్ కి ఒక అర్థం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ పీనల్ కోడ్ ఉంది, భారతీయ శిక్షా స్మృతి. ఆ ఇండియన్ పీనల్ కోడ్ ని గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేసే బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇచ్చారు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ని గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ఒక అథారిటీకి ఇచ్చారు. ఆ అథారిటీనే సిబిడిటి అని పిలుస్తారు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. ఎవరిచ్చారు సార్ ఈ సిబిడిటికి ఆ పవర్ ని? సెక్షన్ 295 ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఆ సెక్షన్ ఇచ్చింది ఇంప్లిమెంట్ చేసే బాధ్యతని సిబిడిటికి. సో భారతదేశంలో గ్రౌండ్ లెవెల్లో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ఒక మదర్ లాగా, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లాగా సిబిడిటికి ఇచ్చారు. ఈ పర్పస్ కోసం, యాక్ట్ ని గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేసే పర్పస్ కోసం సిబిడిటి ఏవైనా రూల్స్ ని ఫ్రేమ్ చేసుకోవచ్చు. అలాంటి రూల్స్ నే ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ అని పిలుస్తారు. సో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ తన ఫస్ట్ సెట్ ఆఫ్ రూల్స్ ని 1962లో ఇచ్చింది. అందుకనే ఈ రూల్స్ కి ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ 1962 అని పేరు పెట్టారు. ఈ రూల్స్ ని కూడా ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కడు పాటించాల్సిందే. యాక్ట్ ని ఎలా పాటిస్తారో సిబిడిటి ఫ్రేమ్ చేసేటటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ 1962ను కూడా ప్రతి ఒక్కళ్ళు పాటించాల్సిందే.
1962 దగ్గర నుంచి ఇప్పటి వరకు సిబిడిటి చాలా సందర్భాలలో చాలా రూల్స్ ని ఇచ్చింది. అవన్నీ నేర్చుకోవాల్సిందే, అవన్నీ పాటించాల్సిందే. అసలు ఏముంటుంది సార్ ఈ రూల్స్ లో? సింపుల్. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అనేది మనకి ఎప్పుడైనా సరే ఏం చేయాలో చెప్తుంది, కానీ అది ఎలా చేయాలో మాత్రం యాక్ట్ జనరల్లీ చెప్పదు. ఎలా చేయాలో చెప్పేదే రూల్స్, ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్. సో యాక్ట్ ఎప్పుడైనా సరే వాట్ టు డూ చెప్తుంది. వాట్ టు డూ, ఏం జరగాలో చెప్పింది. అది ఎలా జరగాలి, ప్రొసీజర్, అది చేయాల్సినటువంటి విధానం అది చెప్పేది. హౌ టు డూ చెప్పేది రూల్స్. మనకి రెండు ఇంపార్టెంటే, ఏం జరగాలో తెలియాలి, అది ఎలా జరగాలో కూడా తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఈస్ ఎ సెక్షన్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, సెక్షన్ 44AA. ఈ సెక్షన్ ఏం చెప్తుంది అంటే, కొంతమంది ప్రొఫెషనల్స్ కొన్ని బుక్స్ ఆఫ్ అకౌంట్ ని ప్రిపేర్ చేసుకోవాలి, మెయింటైన్ చేయాలి. కొంతమంది ప్రొఫెషనల్స్, ఎవరు సార్ ఆ ప్రొఫెషనల్స్? లీగల్, మెడికల్, ఇంజనీరింగ్, అలాగే ఆర్కిటెక్చర్, అలాగే ఇంటీరియర్ డెకరేషన్, అలాగే అకౌంటెంట్స్ అండ్ నోటిఫైడ్ ప్రొఫెషనల్స్. ఇంకెవరినైనా చెప్తే, నోటిఫై చేస్తే ఆ ప్రొఫెషనల్స్, వీళ్ళందరూ కూడా ప్రిస్క్రైబ్డ్ బుక్స్ ఆఫ్ అకౌంట్ మెయింటైన్ చేయాలి అని చెప్తుంది సెక్షన్ 44AA. ఇంటెన్షన్ ని మాత్రమే చెప్తుంది. వీళ్ళందరూ ప్రిస్క్రైబ్డ్ బుక్స్ ఆఫ్ అకౌంట్ ని ప్రిపేర్ చేయాలనే తన ఇంటెన్షన్ ని మాత్రమే సెక్షన్ 44AA చెప్తుంది. వాట్ టు డూ, బట్ హౌ టు డూ, ఏ బుక్స్ ని మెయింటైన్ చేయాలి, ఏమిటా ప్రిస్క్రైబ్డ్ బుక్స్ ఆఫ్ అకౌంట్, అది సెక్షన్ చెప్పదు. అలాంటి చోట్ల ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ వస్తాయి. రూల్ 6F చెప్తుంది ఏమిటి ప్రిస్క్రైబ్డ్ బుక్స్ ఆఫ్ అకౌంట్ అనేది. సో ఇలా ఇంటెన్షన్ ఆఫ్ ది లా చెప్పేది యాక్ట్, ఆ ఇంటెన్షన్ ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చెప్పేది రూల్స్. రిమెంబర్, సిబిడిటి ఇచ్చేటటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ని ఇండియాలో ప్రతి ఒక్కరు పాటించాల్సిందే, బైండింగ్ ఆన్ ఎవ్రీ పర్సన్. నెక్స్ట్, ఇన్కమ్ ట్యాక్స్ నోటిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ వన్, ఇన్కమ్ ట్యాక్స్ నోటిఫికేషన్స్ అంటే ఏమిటి సార్? మనందరికీ తెలుసు, ద ప్రైమరీ లా ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ ఈస్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. ఈ యాక్ట్ లో ఉన్నటువంటి కంటెంట్ అంతా, అన్ని సెక్షన్స్ ని పార్లమెంటే తయారు చేసింది. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, భారతదేశం చాలా పెద్ద దేశం, 140 కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి దేశం. ఈ దేశంలో ఉన్న ప్రతి కేసుని, ప్రతి సిచ్యువేషన్ ని కూడా సెక్షన్స్ లో ఇన్కార్పొరేట్ చేస్తూ తయారు చేయటం కష్టమైన పని. పార్లమెంట్ లో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో ఉన్న సెక్షన్స్ ని తయారు చేస్తున్నప్పుడు, లేదా వాటిని మారుస్తున్నప్పుడు, మోడిఫై చేస్తున్నప్పుడు, భారతదేశంలో ఉన్న ప్రతి సిచ్యువేషన్ ని, ప్రతి ఎగ్జాంపుల్ ని ఆ సెక్షన్ లో ఇన్కార్పొరేట్ చేయడం కష్టమైన పని. అలాంటి సందర్భాల్లో ఏం చేస్తారంటే, ఆ సెక్షన్ ద్వారా ఫర్దర్ లాని, నెక్స్ట్ లాని ప్రిపేర్ చేసేటటువంటి పవర్స్ సెంట్రల్ గవర్నమెంట్ కి ఇచ్చేస్తారు. ఆ పవర్స్ ని ఉపయోగించుకొని సెంట్రల్ గవర్నమెంట్ వారు సెకండరీ లా, సబార్డినేట్ లా తయారు చేస్తారు. అలాంటి సబార్డినేట్ లానే నోటిఫికేషన్స్ అని పిలుస్తాం. సో సబార్డినేట్ లా, సెకండరీ లా, దిస్ ఇస్ వాట్ నోటిఫికేషన్స్. రిమెంబర్, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రైమరీ లా, దాన్ని తయారు చేసేది పార్లమెంట్. నోటిఫికేషన్స్ అనేది సబార్డినేట్ లా, దీన్ని తయారు చేసేది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ సిబిడిటి. చిన్న ఎగ్జాంపుల్ ని చెప్తాను.
ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ లో మనం డిస్కస్ చేసిన సెక్షన్ 44AA మళ్ళీ తీసుకుందాం. దాంట్లో స్పష్టంగా చెప్పారు, లీగల్, మెడికల్, ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డెకరేషన్, అకౌంటెన్సీ ప్రొఫెషనల్స్ అందరూ ప్రిస్క్రైబ్డ్ బుక్స్ ఆఫ్ అకౌంట్ ని మెయింటైన్ చేయాలని. వీళ్ళందరితో పాటుగా సెక్షన్ 44AA ఇంకొక పదాన్ని కూడా వాడింది, నోటిఫైడ్ ప్రొఫెషనల్స్. ఎందుకంటే భారతదేశంలో చాలా రకాల ప్రొఫెషనల్స్ ఉంటారు, కొన్ని వందల రకాల ప్రొఫెషనల్స్ ఉంటారు. ఆ ఎగ్జాంపుల్స్ అన్నిటినీ, ఆ కేసెస్ అన్నిటినీ సెక్షన్ 44AA రాసుకుంటూ పోతే చాంతాడంత అవుతుంది. ప్రతి కేసుని సెక్షన్ లో ఇన్కార్పొరేట్ చేయటం కుదరని పని. అందుకని సెక్షన్ 44AA ఏం చేసిందంటే, ఈ ప్రొఫెషనల్స్ తో పాటుగా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ సిబిడిటి వాళ్ళు నోటిఫై చేసినటువంటి ప్రొఫెషనల్స్ ని కూడా ఈ సెక్షన్ 44AA కవర్ చేయండి అని చెప్పింది. కాలానుగుణంగా పరిస్థితులను బట్టి ఏ ప్రొఫెషనల్స్ రూల్స్ XF లో చెప్పినటువంటి ప్రిస్క్రైబ్డ్ బుక్స్ ని మెయింటైన్ చేయాలో ఆ ప్రొఫెషనల్స్ అందరినీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ సిబిడిటి నోటిఫై చేస్తుంది, అనౌన్స్ చేస్తుంది. సెక్షన్ 44AA ఇచ్చినటువంటి ఈ పవర్ ను ఉపయోగించుకొని సెంట్రల్ గవర్నమెంట్ వారు కొంతమంది ప్రొఫెషనల్స్ ని నోటిఫై చేశారు, అనౌన్స్ చేశారు, అబ్బాయి వీళ్ళు కూడా ప్రిస్క్రైబ్డ్ బుక్స్ ఆఫ్ అకౌంట్ మెయింటైన్ చేయాల్సిందే అని. ఎవరు సార్ ఆ నోటిఫైడ్ ప్రొఫెషనల్స్? ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్స్ అంటే ఎవరు సార్? సెక్షన్ 44A డిస్కషన్ టైంలో వీటి గురించి నేర్చుకుంటాం. అలాగే ఫిల్మ్ ఆర్టిస్ట్స్, సినిమా కళాకారులు, అలాగే కంపెనీ సెక్రటరీస్, ఇలా కొంతమంది ప్రొఫెషనల్స్ ని సెంట్రల్ గవర్నమెంట్ వారు నోటిఫై చేశారు సెక్షన్ 44AA ఇచ్చినటువంటి పవర్స్ ను ఉపయోగించుకొని. ఈ నోటిఫికేషన్స్ కూడా యాక్ట్ అంత పవర్ఫుల్లే. యాక్ట్ ప్రైమరీ లా అయితే నోటిఫికేషన్స్ సబార్డినేట్ లా. సెక్షన్ ఇచ్చినటువంటి పవర్స్ ని ఉపయోగించుకుంటూ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ సిబిడిటి వాళ్ళు ఇచ్చే అనౌన్స్మెంట్స్ అవి కూడా ఇండియాలో ఉన్న ప్రతి పర్సన్ ని బైండ్ చేస్తాయి. నచ్చినా నచ్చకపోయినా ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కడు నోటిఫికేషన్ ని ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే. సెక్షన్ లో లేదు కదా సార్, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన అనౌన్స్మెంటే కదా సార్, కోర్టులో తేల్చుకుంటాం, సుప్రీం కోర్టుకి వెళ్ళినా సరే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే నోటిఫికేషన్ ద బేస్ లా, యాక్ట్ తోటి సమానం, ఖచ్చితంగా పాటించాల్సిందే. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ సర్క్యులర్స్ గురించి తెలుసుకుందాం. ఇన్కమ్ ట్యాక్స్ సర్క్యులర్స్ అంటే ఏమిటి సార్? ఫర్ ఎగ్జాంపుల్, మా ఇంట్లో పనిచేసే కుర్రోడ్ని సూపర్ మార్కెట్కి వెళ్ళి చిప్స్ ప్యాకెట్స్ కొనుక్కునిరా అని పంపించాను. సూపర్ మార్కెట్కి వెళ్ళిన తరువాత వాడికి డౌట్స్ స్టార్ట్ అయినాయి. సార్, చిప్స్ ప్యాకెట్ కొనుక్కొని రమ్మన్నారు, బంగాళదుంప చిప్స్ కొనాలా లేకపోతే అరటికాయ చిప్స్ కొనాలా, అసలు ఏ కంపెనీ చిప్స్ ప్యాకెట్స్ కొనాలి, ఇలా 1,00,000 డౌట్స్ స్టార్ట్ అయినాయి. వెంటనే ఏం చేస్తాడు? నాకు ఫోన్ చేస్తాడు. సార్, ఏ చిప్స్ కొనమంటారు సార్ అని అడుగుతాడు. ఆలు చిప్స్ కొను. ఓకే సార్, లేస్ కంపెనీవి కొనమంటారా, బింగో కంపెనీవి కొనమంటారా? లేస్ కంపెనీవి కొను. మర్చిపోకు, కొనే ముందు ప్యాకెట్ ఓపెన్ చేసి ఆయిల్ వాసన ఏమైనా వస్తుందా లేదా టేస్ట్ చేసి కరెక్ట్ గా ఉంటేనే కొను, లేకపోతే కొనద్దు అని క్లియర్ గా క్లారిఫికేషన్ ఇచ్చాను. వాడు అలాగే లేస్ ప్యాకెట్స్ ని ఓపెన్ చేస్తున్నాడు, ఒక్కొక్కటి టేస్ట్ చేస్తున్నాడు, ఆయిల్ వాసన వస్తున్న ప్యాకెట్స్ ని పక్కన పెడుతున్నాడు. ఇలా ఒక 10 ప్యాకెట్స్ ని వేస్ట్ చేశాడు. 11వ ప్యాకెట్ నచ్చింది, ఆయిల్ వాసన ఏమీ లేదు. ఆ ప్యాకెట్ ని తీసుకుని కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు డబ్బులు కట్టడానికి. ఆ ఒక్క ప్యాకెట్కే కడతానంటున్నాడు. సూపర్ మార్కెట్ ఓనర్ వచ్చాడు. 10 ప్యాకెట్స్ అక్కడ వేస్ట్ చేసావు, ఈ ఒక్క ప్యాకెట్కే డబ్బులు కడతానంటున్నావు, మొత్తం 11 ప్యాకెట్స్ కి నువ్వు డబ్బులు కట్టాల్సిందే అని చెప్పాడు. మా కుర్రోడు అంటున్నాడు, లేదు సార్, మా సార్ నాకు క్లియర్ గా క్లారిఫికేషన్ ఇచ్చారు, వాసన వస్తే కొనద్దన్నారు, వాసన రానివి మాత్రమే కొనమన్నారు, మా సార్ చెప్పిందే నాకు వేదం, ఆయన చెప్పినట్లుగా ఆయన ఇచ్చినటువంటి క్లారిఫికేషన్ ప్రకారమే నేను డబ్బులు కడతాను ఒక్క ప్యాకెట్కే అని మా కుర్రోడు అంటున్నాడు.
ఇది కరెక్టా? ఓనర్ ఒప్పుకుంటాడా? సూపర్ మార్కెట్ ఓనర్, మీ సార్ ఎవరో నాకు తెలియదు, ఆయన నీకు ఇచ్చిన క్లారిఫికేషన్స్ కి నాకు ఎలాంటి సంబంధము లేదు, 11 ప్యాకెట్లకి డబ్బులు కట్టాల్సిందే అని చెప్తాడు. ఇలాగే ఉంటుంది సర్క్యులర్స్ కూడా. సర్క్యులర్స్ కూడా క్లారిఫికేషన్సే. నేను నా కుర్రోడికి సూపర్ మార్కెట్లో ఫాలో చేయాల్సినటువంటి ప్రొసీజర్ గురించి ఎలాంటి క్లారిఫికేషన్స్ ఇచ్చానో, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ని గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ కి చాలా డౌట్స్ వస్తాయి. ఆ డౌట్స్ ని క్లారిఫై చేస్తూ సిబిడిటి ఇచ్చేటటువంటి ఎక్స్ప్లెనేషన్స్ ని సర్క్యులర్స్ అంటారు. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ని గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేసేటప్పుడు చాలా డౌట్స్ వస్తాయి డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ కి. ఆ డౌట్స్ అన్నిటినీ కూడా ఎవరో ఒకళ్ళు క్లారిఫై చేయాలి. ఆ క్లారిఫికేషన్ చేసే బాధ్యతని సిబిడిటికి ఇచ్చారు. తన ఎంప్లాయీస్ అందరికీ కూడా డౌట్స్ ఏమైనా వస్తే ఆ డౌట్స్ కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్స్ ఆర్ క్లారిఫికేషన్స్ ఇస్తుంది సిబిడిటి. ఆ క్లారిఫికేషన్స్ నే సర్క్యులర్స్ అని పిలుస్తారు. ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్లో లాగా ఇక్కడ కూడా డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ కి, తన సొంత ఎంప్లాయీస్ కి సిబిడిటి ఇచ్చేటటువంటి క్లారిఫికేషన్స్ ప్రజల మీద బైండ్ చెయ్యవు. ప్రజలకి ఆ క్లారిఫికేషన్స్, ఆ ఎక్స్ప్లెనేషన్స్ తోటి ఎలాంటి సంబంధం లేదు. ఆ సర్క్యులర్స్ ని ప్రజలెవరూ పాటించాల్సిన అవసరం లేదు. మీకు నచ్చితే ఒక సర్క్యులర్ మీకు బెనిఫిషియల్ గా ఉంటే మీరు పాటించదలుచుకుంటే పాటించవచ్చు. బట్ ఒక సర్క్యులర్ మీకు నచ్చలేదు, మీకు బెనిఫిషియల్ గా లేదు, అలాంటి సర్క్యులర్ ని మీరు పాటించాల్సిన అవసరం లేదు. నేను నా కుర్రోడికి ఇచ్చినటువంటి క్లారిఫికేషన్ ని సూపర్ మార్కెట్ ఓనర్ ఎలా పాటించడో, డిపార్ట్మెంట్ ఇచ్చేటటువంటి సర్క్యులర్స్ ని ప్రజలెవ్వరూ కూడా పాటించాల్సిన అవసరం లేదు. నీకు నచ్చితే నువ్వు పాటించదలుచుకుంటేనే పాటించాలి. రిమెంబర్, ఇన్కమ్ ట్యాక్స్ మాత్రమే కాదు, ఏ కేసులో అయినా సరే సర్క్యులర్ అని ఒకటి మీకు కనపడిందంటే ఆ సర్క్యులర్ తన ఎంప్లాయీస్ కోసం మేనేజ్మెంట్ ఇచ్చేటటువంటి ఎక్స్ప్లెనేషన్స్. ఒక చిన్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ నా లైఫ్ లో జరిగిందే నేను చెప్తాను. ఒకసారి నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్కి వెళ్ళాను, ఏదో ఒక సర్వీస్ కోసం వెళ్ళాను. ఆ బ్యాంక్ ఎంప్లాయీ ఆ సర్వీస్ నాకు చేయటానికి నిరాకరించాడు. నేను క్లియర్గా అడిగాను, ఇది నా హక్కు, ఈ సర్వీస్ మీరు నాకు చేయాలి, ఎందుకు మీరు చేయటం లేదు ఇప్పుడు? సార్, ఈ 1 వీక్ పాటు ఈ సర్వీస్ ని ఆపేస్తున్నాం సార్, మాకు సర్క్యులర్ ఉంది సార్, కావాలంటే చూడండి అని ఒక కాగితం చూపించాడు. ఆ కాగితం మీద హెడ్డింగ్ క్లియర్ గా రాసుంది సర్క్యులర్ అని. రిమెంబర్, సర్క్యులర్ అంటే తన ఎంప్లాయీస్ కి ఇచ్చేటటువంటి క్లారిఫికేషన్స్ ఆర్ ఎక్స్ప్లెనేషన్స్, ఇంటర్నల్ గైడ్ లైన్స్. వాటికి బ్యాంక్ కస్టమర్ నైనా నాకు ఎలాంటి సంబంధం లేదు. వెంటనే బ్యాంక్ మేనేజర్ తోటి ఆర్గ్యూ చేశాను. ఇది క్లియర్ గా సర్క్యులర్ అని రాసి ఉంది, మీ ఇంటర్నల్ గైడ్ లైన్స్, మీ ఎంప్లాయీస్ కి మీ మేనేజ్మెంట్ ఇచ్చినటువంటి క్లారిఫికేషన్స్ కి కస్టమర్ కి ఎలాంటి సంబంధము లేదు. మీరు సిఏ పాస్ అయిన వ్యక్తే, సర్క్యులర్స్ గురించి మీకు తెలుసు. యువర్ సర్క్యులర్స్ కెనాట్ బైండ్ ద కస్టమర్స్. నాకు ఈ సర్వీస్ ఇప్పుడు చేయాల్సిందే, స్పష్టంగా ఆర్గ్యూ చేశాను. మేనేజర్ ఈజ్ ఆల్సో ఏ చార్టెడ్ అకౌంటెంట్, హీ అగ్రీడ్ ఫర్ దట్. రిమెంబర్, ఎక్కడైనా సరే సర్క్యులర్స్ మీకు నచ్చితే మీరు పాటించవచ్చు, కానీ మీరు డిపార్ట్మెంట్ ఎంప్లాయీ అయితే మాత్రం మీకు ఇచ్చినటువంటి సర్క్యులర్స్ ని ఎంప్లాయీగా మీరు పాటించాలి. ప్రజలు పాటించాల్సిన అవసరం లేదు, నచ్చితేనే పాటించాలి, లేకపోతే అక్కర్లేదు. జుడిషియల్ అనౌన్స్మెంట్స్. జుడిషియల్ అనౌన్స్మెంట్స్ అంటే ఏమిటి సార్? సింపుల్, the decisions of judicial authorities. Judicial authorities అంటే కోర్ట్స్. ఆ కోర్ట్స్ ఇచ్చేటటువంటి జడ్జిమెంట్స్ నే జుడిషియల్ అనౌన్స్మెంట్స్ అని పిలుస్తాం. కోర్ట్ జడ్జిమెంట్. మన భారతదేశంలో చాలా రకాల కోర్ట్స్ ఉన్నాయి. సుప్రీం కోర్ట్, హై కోర్ట్స్, డిస్ట్రిక్ట్ కోర్ట్స్, మున్సిఫ్ కోర్ట్స్, ఇలా చాలా రకాల కోర్ట్స్ ఉన్నాయి. భారతదేశంలో ఉన్న ఈ కోర్టులన్నిటినీ కలిపి
జ్యుడిషియరీ సిస్టమ్ అని పిలుస్తారు, న్యాయ వ్యవస్థ. ఈ జ్యుడిషియరీ సిస్టంలో అపెక్స్ కోర్ట్ అంటే సర్వోన్నత న్యాయస్థానం మనందరికీ తెలుసు, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. దిస్ ఈస్ ద అపెక్స్ కోర్ట్. అపెక్స్ కోర్ట్ అంటే సర్వోన్నత న్యాయస్థానం. సుప్రీం కోర్ట్ పరిధిలోకి భారతదేశం మొత్తం వస్తుంది. సుప్రీం కోర్ట్ హ్యాస్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద ఎంటైర్ ఇండియా. అందుకే సుప్రీం కోర్ట్ ఇచ్చేటటువంటి ఏ జడ్జిమెంట్ అయినా సరే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కడూ పాటించాల్సిందే. ఈవెన్ భారతదేశ ప్రధాని కూడా సుప్రీం కోర్ట్ ఇచ్చేటటువంటి జడ్జిమెంట్ ని ఫాలో అవ్వాల్సిందే. రిమెంబర్, కోర్ట్ జడ్జిమెంట్స్ అంటే జ్యుడిషియల్ అనౌన్స్మెంట్స్ ఈక్వల్స్ టు లా, ఒక చట్టంతో సమానం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ లేదా భారతదేశ ప్రధానమంత్రి కానీ ఎలాంటి వాళ్ళైనా సరే ఈ అపెక్స్ కోర్ట్ ఇచ్చేటటువంటి జడ్జిమెంట్ ని ఫాలో అవ్వాల్సిందే. నెక్స్ట్, సుప్రీం కోర్టు లాగా ఒక్కొక్క స్టేట్ కి కూడా అపెక్స్ కోర్ట్స్ ఉన్నాయి. వాటినే హై కోర్ట్స్ అని పిలుస్తాం. ఎన్ని ఉన్నాయి సార్ భారతదేశంలో హై కోర్ట్స్? 28 రాష్ట్రాలు ఉన్నాయి కదా సార్, 28 స్టేట్స్. అంటే 28 హై కోర్ట్స్ ఉన్నాయా సార్? లేవు, 25 హై కోర్ట్స్ ఉన్నాయి ఇండియాలో. ఒక్కొక్క హైకోర్టుకి జ్యూరిస్డిక్షన్ పరిధిని నిర్ణయించారు. ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణ హైకోర్ట్, దాని యొక్క పరిధి తెలంగాణ రాష్ట్రం మాత్రమే. దట్ మీన్స్ తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ తెలంగాణ రాష్ట్రం వరకే అప్లికబుల్. తెలంగాణ రాష్ట్రంలో నివసించే ప్రజలు మాత్రమే ఆ జడ్జిమెంట్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. పక్క రాష్ట్రాల ప్రజలని ఆ జడ్జిమెంట్ బైండ్ చెయ్యలేదు. అలాగే తమిళనాడు హైకోర్టుని కనుక తీసుకుంటే దాని యొక్క జ్యూరిస్డిక్షన్ తమిళనాడు స్టేట్ అండ్ ఒక యూనియన్ టెరిటరీ పుదుచ్చేరి అనే యూనియన్ టెరిటరీ, అలాగే తమిళనాడు స్టేట్, ఈ రెండిటి మీద తమిళనాడు హైకోర్టు యొక్క జ్యూరిస్డిక్షన్ ఉంది. దట్ మీన్స్ తమిళనాడు హైకోర్టు ఇచ్చేటటువంటి జడ్జిమెంట్ ని తమిళనాడులో ఉన్న ప్రజలు అలాగే పుదుచ్చేరిలో ఉన్నటువంటి ప్రజలు అందరూ పాటించాల్సిందే. వాళ్ళందరి మీద ఆ జడ్జిమెంట్ బైండ్ అయి ఉంటుంది. కానీ పక్క రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న మనం ఆ తమిళనాడు హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని పాటించాల్సిన అవసరం లేదు, అది మనల్ని బైండ్ చెయ్యలేదు. నెక్స్ట్, సుప్రీం కోర్ట్ అలాగే హైకోర్ట్స్ వీటితో పాటుగా ట్రిబ్యునల్స్ కూడా ఉంటాయి ఇండియాలో. ట్రిబ్యునల్ అంటే ఏమిటి సార్? ఒక డిపార్ట్మెంట్ లోపల అంతర్గతంగా ఉండే ఒక కోర్ట్, ఇంటర్నల్ కోర్ట్ ఆఫ్ ఎ పర్టికులర్ డిపార్ట్మెంట్. ప్రతి డిపార్ట్మెంట్ లోనూ కోర్టులు ఉంటాయి. ఇంటర్నల్ కోర్ట్, అంతర్గతంగా ఉండే కోర్టులు, వాటిని ట్రిబ్యునల్స్ అంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ కి ఒక ట్రిబ్యునల్ ఉంటుంది, పోలీస్ ట్రిబ్యునల్. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి కూడా ఒక ట్రిబ్యునల్ ఉంది, దాని పేరే ఇన్కమ్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్. ITAT అని పిలుస్తాం. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తోటి మనకేమైనా ఇష్యూ ఉంటే ట్యాక్స్ పేమెంట్ విషయంలో కానీ లేదా ట్యాక్స్ అమౌంట్ విషయంలో కానీ ఆ డిస్ప్యూట్ ని ఇన్కమ్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్లోనే మనం జనరల్లీ ఫస్ట్ రిజాల్వ్ చేసుకుంటాం. అక్కడ కాకపోతే హైకోర్టు, అక్కడ కూడా కాకపోతే సుప్రీం కోర్ట్. ఈ ITAT ఆల్ ఓవర్ ఇండియా ఉంది. 63 బెంచెస్ ఉన్నాయి ఈ ITATకి, 63 బెంచెస్ ఆల్ ఓవర్ ఇండియా. సార్, హైకోర్టు పెద్దదా, ఇన్కమ్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ పెద్దదా? హైకోర్టే పెద్దది. హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని ఆ హైకోర్టు జ్యూరిస్డిక్షన్ లో ఉన్న అన్ని ట్రిబ్యునల్స్ పాటించాల్సిందే. ట్రిబ్యునల్ ఇచ్చేటటువంటి జడ్జిమెంట్ ని హైకోర్టు కన్సిడర్ చేయొచ్చు లేదా పక్కన పెట్టచ్చు. కానీ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని హైకోర్టు కింద హైకోర్టు జ్యూరిస్డిక్షన్ లో ఉన్న అన్ని ట్రిబ్యునల్ బెంచెస్ ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే. సో భారతదేశంలో ఉన్నటువంటి ఈ జ్యుడిషియరీ సిస్టమ్ ఇచ్చేటటువంటి జడ్జిమెంట్స్ ని కూడా ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించి మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఒక్కొక్క కోర్టు ఇచ్చేటటువంటి జడ్జిమెంట్ దాని యొక్క పరిధి వరకు మాత్రమే అప్లికబుల్ అవుతుంది. జనరల్లీ మనం సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ని
ప్రతి జడ్జిమెంట్ ని ఖచ్చితంగా నేర్చుకుంటాం, ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చే జడ్జిమెంట్ భారతదేశం మొత్తం అప్లై అవుతుంది కాబట్టి. సో ఇలా ఇన్కమ్ ట్యాక్స్ లాలో ఈ 5 డివిజన్స్ ని, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961, ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ 1962, నోటిఫికేషన్స్, సర్క్యులర్స్, అలాగే జ్యుడిషియల్ అనౌన్స్మెంట్స్, వీటన్నిటిని ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటేనే ఇన్కమ్ ట్యాక్స్ మన ఫింగర్ టిప్స్ మీదకి వస్తుంది. జనరల్లీ సిఏ ఇంటర్ సిలబస్ లో మనం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కొన్ని సెక్షన్స్ నేర్చుకుంటాం, అలాగే రూల్స్ కొన్నింటిని నేర్చుకుంటాం, అలాగే నోటిఫికేషన్స్, సర్క్యులర్స్ కూడా కొన్నిటిని నేర్చుకుంటాం. ఈ జ్యుడిషియల్ అనౌన్స్మెంట్స్, కోర్టు జడ్జిమెంట్స్ ని జనరల్లీ మనం సిఏ ఫైనల్ లెవెల్లో నేర్చుకుంటాం.